అన్న నేను చాలా బిజీ అన్నా, నేను అసలు జిమ్ కి రాలేను అని చెప్పి అనే వాళ్ళకి వీడియో షేర్ చేయండి. లెట్స్ మీ బిజీ టైంలో మీరు ఒక వర్కౌట్ చేస్తున్నారు అనుకుందాం. ఒక ఒక వర్కౌట్ లో 5 వేరియేషన్స్ చేస్తున్నారు అనుకుందాం. 5 వేరియేషన్స్ కి ఒక్కొక్కటి 3 సెట్స్ వేసుకున్నాం. మీరు మొత్తం కలిపి ఒక వర్కౌట్ లో 15 సెట్స్ మాత్రమే చేస్తారు. ఒక్కొక్క 1 మినిట్ వేసుకుందాం. మీరు ఒక 1 మినిట్ వర్కౌట్ చేస్తున్నారు అనుకుందాం. అప్పుడు మీరు 15 మినిట్స్ వర్కౌట్ చేస్తారు. తర్వాత మీరు సెట్ కి మధ్యలో ఎలా గ్యాప్ ఇవ్వాలి కాబట్టి 1 to 2 మినిట్స్ తీసుకుందాం. లెట్స్ 1 మినిట్ తీసుకుందాం, మనకు టైం లేదు కాబట్టి. అట్లాంటప్పుడు వర్కౌట్ అండ్ మీరు రెస్ట్ టైం మొత్తం కలిపి 30 మినిట్స్ తీసుకుంటారు. దెన్ మీరు ఫస్ట్ జిమ్ కి రాగానే వార్మప్ చేయాలి కాబట్టి, మళ్ళీ జిమ్ నుంచి వెళ్ళేటప్పుడు స్ట్రెచింగ్స్ అని అట్లా చేసుకుంటారు కాబట్టి, కూల్ డౌన్స్ కానీ అలా చేసుకుంటారు కాబట్టి, దానికి ఒక మొత్తం కలిపి ఒక 15 to 20 మినిట్స్ చేసుకుందాం. సో మొత్తం కలిపినా మనం 1 అవర్ టచ్ అవ్వట్లేదు. సో మీరు ఎంత బిజీ ఉన్నా ఈ టైం ని మీరు కన్జ్యూమ్ చేసుకొని రాగలుగుతారు. ఆల్సో కొంతమంది అంటారు మళ్ళీ వచ్చేసి అన్న ట్రావెలింగ్ టైం ఏం చేసినావు అని చెప్పేసి. ఆ ట్రావెలింగ్ టైం కలుపుకున్నా కూడా మొత్తం కలిపి 1 అవర్ అవుతుంది కాబట్టి, మీ మీద మీరు ఎంత వరకు ఇంట్రెస్టెడ్ ఉన్నారు, ఎంత వరకు మీ హెల్త్ ని మీరు కాపాడుకుందాం